రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. మెగాస్టార్ చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లారు. బెయిల్ పై విడుదలయ్యాక తొలిసారి చిరంజీవి ఇంటికి వచ్చారు అల్లు అర్జున్. నిన్న బెయిల్ పై ఇంటికి వచ్చాక అనేక మంది సినీ ప్రముఖులు అల్లు అర్జున్ ఇంటికి వచ్చారు. చిరంజీవి సతీమణి సురేఖ సైతం వచ్చి మేనల్లుడిని పరామర్శించారు. ఇప్పుడు అల్లు అర్జున్ స్వయంగా చిరంజీవి ఇంటికి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. మెగాస్టార్ చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లారు. బెయిల్ పై విడుదలయ్యాక తొలిసారి చిరంజీవి ఇంటికి వచ్చారు అర్జున్. నిన్న బెయిల్ పై ఇంటికి వచ్చాక అనేక మంది సినీ ప్రముఖులు అల్లు అర్జున్ ఇంటికి వచ్చారు. చిరంజీవి సతీమణి సురేఖ సైతం వచ్చి మేనల్లుడిని పరామర్శించారు. ఇప్పుడు అల్లు అర్జున్ స్వయంగా చిరంజీవి ఇంటికి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. మెగాస్టార్ చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లారు. బెయిల్ పై విడుదలయ్యాక తొలిసారి మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లడం జరిగింది అర్జున్. పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం. సునీల్, నిన్న ఉదయం బెయిల్ పై విడుదలయ్యారు అల్లు అర్జున్. నిన్న అల్లు అర్జున్ ఇంటికి కూడా చాలా మంది సినీ ప్రముఖులు కూడా రావడం జరిగింది, పరామర్శించారు. ఇన్ఫాక్ట్ చిరంజీవి సతీమణి కూడా అక్కడ రావడం జరిగింది సురేఖ. ఈ రోజైతే డైరెక్ట్ గా అల్లు అర్జునే చిరంజీవి ఇంటికి వెళ్ళినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? అల్లు అర్జున్ చిరంజీవి ఇంటికి చేరుకున్నారు. కాసేపటి క్రితమే ఆయన నివాసం అల్లు అర్జున్ నివాసం నుంచి బయలుదేరి ఇక చిరంజీవి ఇంటికి అయితే చేరుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక ఈ మధ్య కాలంలో జరిగినటువంటి పరిణామాలు చూసాం. సంధ్య థియేటర్ లో థియేటర్ సంబంధించి అక్కడ మహిళ మృతి చెందడం, ఆ తర్వాత పోలీసులు కేసు నమోదు, ఆ కేసు నమోదులో భాగంగా అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేయడం, ఆయన జైలుకు వెళ్లి రాత్రంతా గడపడం, మళ్ళీ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో ఆయన అదే రోజు ఉదయం రిలీజ్ కావడం, ఇవన్నీ చూశాం. ఆ పరిణామాల నేపథ్యంలో చాలా మంది సినీ ప్రముఖులు అల్లు అర్జున్ కు సంఘీభావం ప్రకటించారు. ఇక అల్లు అర్జున్ అరెస్ట్ విషయం తెలుసుకున్నటువంటి చిరంజీవి అదే రోజు తన షూటింగ్ కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. తన సతీమణితో కలిసి అల్లు అర్జున్ నివాసానికి అయితే వచ్చారు. ఇక ఈ రోజు ఆదివారం ఇక కుటుంబ సభ్యులందరూ కలిసి అల్లు అర్జున్ తో పాటు ఆయన సతీమణి కుటుంబ సభ్యులంతా కలిసి ఇటు చిరంజీవి ఇంటికైతే వచ్చారు. ఇక సంధ్య థియేటర్ కి సంబంధించి ఘటనల నుంచి కూడా డిస్కస్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం హైకోర్టు అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ మాత్రమే ఇచ్చింది. రెగ్యులర్ బెయిల్ కోసం కింది కోర్టులో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నాంపల్లి కోర్టులోనే మళ్ళీ దానికి సంబంధించి విచారణ కొనసాగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పరిణామాలు ఇక 2 రోజులుగా ఇంట్లోనే ఉండడం, అవే వాటిపైనే ఎక్కువ డిస్కస్ ఉంటుంది. కాబట్టి కొంత రిలాక్స్ కోసం కూడా కుటుంబ సభ్యులను ఈ రోజు చిరంజీవి ఆహ్వానించి ఉండొచ్చు అన్న ప్రచారం అయితే జరుగుతా ఉంది. ఇక అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో కలిసి చిరంజీవి నివాసానికి వచ్చారు. చిరంజీవి నివాసంలో కూడా ఆయనకు బంధువులు కావచ్చు, వాళ్ళందరూ కూడా స్వాగతం పలికారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజంతా కూడా అక్కడే ఉంటారని చెప్పేసి తెలుస్తుంది. లంచ్ తర్వాత వెళ్తారా లేకపోతే ఈవినింగ్ అక్కడి నుంచి బయలుదేరతారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ అల్లు అర్జున్ సునీల్, మరోపక్క ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ రోజు అల్లు అర్జున్ కలవబోతున్న ఇన్ఫర్మేషన్ వస్తుంది. కానీ ఏపీలో బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ప్రకారం. కాకపోతే ఈ రోజు హైదరాబాద్ వచ్చి కలవబోతున్నారు అల్లు అర్జున్ ని, లేదంటే అల్లు అర్జున్ అరెస్ట్ సంబంధించి ఇవన్నీ కూడా తెలుసుకోబోతున్నారు అనేది ఇంతకు ముందు ఉన్నటువంటి సమాచారం. దానికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయా? అల్లు అర్జున్ అరెస్ట్ రోజే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కు వస్తారని చెప్పేసి ఊహాగానాలు అయితే వచ్చాయి. కానీ వాటికి ఫుల్ స్టాప్ పెడుతూ పవన్ కళ్యాణ్ అయితే రాలేదు. ఇక అరెస్ట్ అయి బెయిల్ పై ఇంటికి వచ్చినటువంటి అల్లు అర్జున్ తో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడడం జరిగింది.
ఇక పవన్ కళ్యాణ్ కూడా ఈ రోజు మాట్లాడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు, ఇప్పటికే మాట్లాడి ఉండొచ్చు. అయినప్పటికీ ఈ రోజు కూడా మరోసారి మాట్లాడే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇటు పవన్ కళ్యాణ్ చిరంజీవికి ఇంటికి వస్తారన్న అంశంపై ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే ఆయన ఏపీలో బిజీగా ఉన్నారు. ఇటు రాజకీయ అంశాలు కావచ్చు, ఆయన డిప్యూటీ సీఎం ఉన్నారు కాబట్టి ఆయన అక్కడ బిజీగా ఉన్నారు. ఆయన హైదరాబాద్ వచ్చి చిరంజీవి నివాసంలో ఇటు కుటుంబ సభ్యులతో భేటీ అయ్యే అవకాశాలు అయితే చాలా తక్కువగానే ఉన్నాయని చెప్పాలి. ఫోన్ లో మాట్లాడే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఈ రోజు అంతా కూడా కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా అక్కడే ఉండే అవకాశం ఉంది. ఇక చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్ వచ్చే సమయంలో స్వయంగా తానే కారు నడుపుకుంటూ వచ్చాడని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇక అల్లు అర్జున్ ఇంటికి వచ్చిన సమయంలో చిరంజీవి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయన్ని లోపలికి ఆహ్వానించారు. ఇక అక్కడ ఒక సంతోషకరమైనటువంటి వాతావరణం నెలకొందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆశ, సునీల్, మనం చూస్తాం ఏదైతే అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత ఇక్కడ సినీ ప్రముఖులు రియాక్ట్ అయ్యారు, రాజకీయ ప్రముఖులు కూడా రియాక్ట్ అయ్యారు, స్టిల్ ఇంకా రియాక్ట్ అవుతూనే ఉన్నారు, లైవ్లు పెట్టి మరీ మాట్లాడుతూ ఉన్నారు. సినీ సెలబ్రిటీ సింగర్స్ వీళ్ళందరూ కూడా ఏ విధంగా ఏంటి అల్లు అర్జున్ ఎట్లా అరెస్ట్ చేస్తారని. సో దీనికి సంబంధించి కూడా ఈ రోజు ఏమైనా పులి స్టాప్ పడే అవకాశం ఉంటుందా? పొలిటికల్ గా నిన్న సీతక్క స్పందించారు, అరెస్ట్ అయిన రోజు రేవంత్ రెడ్డి స్పందించారు, కేటీఆర్, బండి సంజయ్ కిషన్ రెడ్డి మనం చూస్తూనే ఉన్నాం. పొలిటికల్ యాంగిల్ కూడా దీంట్లో కనిపించింది. సో బెయిల్ వచ్చింది, ఒక రోజు గడిచింది కాబట్టి దానికి ఏమైనా పులి స్టాప్ పడే అవకాశం ఉందనుకోవచ్చు, లేదంటే పొలిటికల్ గా ఇంకాస్త ఏదైనా ముందుకెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? ఇంకా అల్లు అర్జున్ బెయిల్ అంశానికి సంబంధించి ఆయన కింది కోర్టు, నాంపల్లి కోర్టు ఆయనకు జుడిషియల్ రిమాండ్ విధించింది. హుటాహుట్న ఆయన్ని పోలీసులు జైలుకు తరలించారు, చెంచల్గూడ జైలుకు. అదే సమయంలో ఆయన చెంచల్గూడ జైలుకు తరలిస్తున్న సమయంలోనే హైకోర్టులో ఆయన స్క్వాష్ పిటిషన్ పై ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. దాదాపుగా 2.5 గంటల పాటు ఆ స్క్వాష్ పిటిషన్ పై రివ్యూ జరిగింది. ఆ తర్వాత హైకోర్టు ఇరువురు వాదనలు విన్న తర్వాత అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆ బెయిల్ పేపర్స్ ఇటు కోర్టుకు రావడం చాలా ఆలస్యమైంది. ఆ కారణంగా రాత్రంతా కూడా అల్లు అర్జున్ జైల్లోనే ఉండాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఇంకా కూడా విమర్శలు పొలిటికల్ గా చాలా ఎక్కువయ్యాయి. ఇటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ నేతలు, కేంద్ర మంత్రులు కూడా అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించారు, వాళ్ళు ఖండించారు. ఒకవైపు సినీ ఇండస్ట్రీలో కూడా కొంతమంది ప్రముఖులు అల్లు అర్జున్ అరెస్ట్ ని ఖండించారు. మరి కొంతమంది ఆ విషయంలో అల్లు అర్జున్ సంబంధించి కూడా కొంత ఆయనకు సంఘీభావంగా ప్రకటించినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఆశ, రైట్ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.